హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 10th క్లాస్ నుంచి బర్సే బాదల్ అనే కవిత నుంచి 4th పోయం నేర్చుకుందాం. సో 4th పోయం ఏంటంటే, पकड़वारी की दार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन बावन. पकड़वारी की दार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर आओ सावन, और इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन बावन. ఇక్కడ పకడవారికి దారా జూలితే ఈ వర్షపు నీరు ఈ దారాలు నాకు పట్టుకున్నట్టుగా ఉంది. వీటిని పట్టుకుంటే పకడవారిక దారి జూల్తా మేరామాన్, వీటిని పట్టుకుంటే నా మనసు ఎంత హాయిగా ఉందంటే, వారి అంటే ఇక్కడ పాని, పకడవారి, పకడ అంటే ఇక్కడ చంగుల్మే లేనా అంటే దాన్ని పట్టుకోవడం అన్నమాట, టు క్యాప్చర్ అన్నమాట. దాన్ని చంగుల్మే హోన్ అంటాం, పట్టుకుంటాం. ఆ పకడవారి ఆ నీటిని పట్టుకుంటే మన మనసు మేరామాన్, నా మనసు ఎంతో అంటే జూల్తే నా మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది, ఉయ్యాలు ఉంది. హావోరే సబ్ ముజే గేర్ కర్ గావో సావన్, రండి మీరందరూ రండి, హావోరే సబ్ ముజే గేర్ కర్, నా చుట్టుముట్టండి, గేర్ కర్ నా చుట్టుముట్టండి అంటే టు సరౌండ్, నా చుట్టూ రండి వచ్చి ఈ గావో సావాన్, ఈ శ్రావణ మాసంలో ఈ గాయాన్ని గీతాన్ని పాడదాం రండి. ఎలా ఉందంటే, ఇంద్రధనుస్కే జూలే మే జూలే మిల్ సబ్ జన్ అంటే ఇంద్రధనుస్కే అంటే ఇక్కడ బర్సాత్ మే అక్సర్ ఆకాశ్ మే దిఖాయి దేనే వాలి సతరంగ్ హర్దురుత్ అంటే ఇంద్రధనుస్ అంటే రెయిన్బో. అంటే ఈ వర్షంలో రెయిన్బో మీద కూర్చొని ఉయ్యాలు ఊగితే ఎలా ఉందో నా మనసు అలా అనిపిస్తుంది. దారా అంటే దారాలుగా, దారా ప్రవాహ బర్స్తానే వర్షం కురీట, హెవీ రెయిన్ ఫాల్ అన్నమాట, ఎక్కువ కురిస్తే రండి. ఇది ఇంద్రధనుస్కే జూలే మే సబ్, ఇంద్రధనుస్ మీద కూర్చొని ఉయ్యాలు ఊగినట్టు అనిపిస్తుంది. రండి నేను పట్టుకుంటాను, అందరూ నా చుట్టుముట్టండి, ఇంద్రధనుస్ మీద ఉయ్యాలు ఊగుతాం. సో ఇలాంటి శ్రావణ మాసం పిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావం, ఇది ఎగైన్ అలాగా అంటే పదే పదే రావాలని నా మనసు ఎంతో పొంగుతుంది. సో ఈ శ్రావణ మాసంలో సో కాబట్టి ఇది కవి చూడండి ఎంత చక్కగా, అంటే ఒక మేఘాలు తీసుకొని, ఒక బర్సే బాధలు అంటే కురిసేటువంటి మేఘాలు తీసుకొని, వర్ష ఋతుని తీసుకొని ఎంత బాగా పోల్చాడు. పక్షులతో పోల్చాడు, వృక్షాలతో పోల్చాడు. ఇవే కాకుండా ఆ వర్షపు ఎలా వస్తుందో మన మనసు ఎలా ఉప్పొంగిపోతుందో, పక్షులు ఎంత ఆనందిస్తాయో, ఎంత హాయిగా ఉంటాయో, ఎంత సంతోషపడతాయో, ఈ భూమిపై ఉండే ప్రతి గడ్డిపుస కూడా ఎలా వస్తుందో పైకి, ఆ మట్టి వాసనతో సహా. ఇలాంటి మనకి మనసు కూడా ఉయ్యాలు ఉన్నట్టుగా వర్షం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. సో పడవలసిన సమయంలో పడతాయి. సో కాబట్టి ఈ వర్షాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించాలి, ఆనందించాలి. వర్షం ఉంటేనే మన పంటలు పండుతాయి. అలాగని ఎక్కువ అతివృష్టి అనావృష్టి అంటాం, మళ్ళీ బీభత్సంగా కురిసేయకూడదు, అలాగని వర్షాలు లేకుండా ఉండకూడదు. సో ఈ సీజన్స్ అనేవి కరెక్ట్గా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అని ఇక్కడ సుమిత్రనాథన్ పంత్ ఈ బర్సే బాదల్ అనే కవితను తీసుకొని మన అందరికీ కూడా తెలియజేశాడనమాట. సో కాబట్టి బర్సే బాదల్ అనే ఈ లెసన్ నుంచి మనకి కవి పరిచయం వస్తుంది, సారాంశం వస్తుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రావచ్చు. అందుకే ఈ లెసన్ మీరు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. 10th క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బర్సే బాదల్ అనే పాఠాన్ని మీరు ఖచ్చితంగా చదివి తీరవలసిందే. సో ఇప్పటివరకు ఎవరైనా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఈ బర్సే బాదల్ సంబంధించినటువంటి సారాంశం మనకి 8 మార్క్స్ వస్తుంది. ఆ సారాంశం ఏ విధంగా రాయాలి పాయింట్స్ వేజ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీకు త్వరలో నేను అది మీకు చెప్తాను. సో మీరందరూ కూడా గమనించాలి. సో థ్యాంక్ యూ ఆల్.